యేసయ్య నామంలో మీ అందరికీ ఆశీస్సులు పలికి ఈరోజు దేవుడు మనకిచ్చిన ఈ వర్తమానం చూసుకుందాం. మత్తేయు 11వ అధ్యాయం. మత్తేయు 11వ అధ్యాయంలో మత్తేయు 11 12వ వచనం. నేను తెలుగులో చదువుతాను మీకు. మత్తేయు 11వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను. బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది. బలాత్కారులు దాని నాక్రమించుకొనుచున్నారు. ఇది చాలా అంటే ఈ వచనం చూస్తే దేవుని బిడ్డలకి ఇది ఒక బాంబు లాంటిది. దేవుని బిడ్డలకి ఇది ఒక బాంబు లాంటిది. మామూలు బాంబు కాదు, ఇది చాలా పెద్ద అటం బాంబ్ అని చెప్పొచ్చు. అంత పెద్ద బాంబు లాంటిది. మరి దీన్ని మనం పెద్దగా పట్టించుకోం. ఇది ఏదో చెప్పినారులే అని చెప్పేసి అనుకుంటాం. కానీ ఈ వచనం ఏం చెప్తుందంటే, బాప్టిజం ఇచ్చే యోహాను దినములు మొదలుకొని, అంటే ఆలోచన చేయండి, 2000 సంవత్సరముల ముందు, యేసయ్య పుట్టక ముందు బాప్టిజం ఇచ్చే యోహాను పుట్టారు. మరి ఆ దినములు మొదలుకొని ఇప్పటి వరకు, ఈ రోజు మన ముందు ఈ వాక్యం ఉంది, ఈ రోజు వరకు పరలోక రాజ్యమును బలాత్కారముగా పట్టబడుచున్నది. పరలోక రాజ్యం అంటే ఎవరు? దేవుని బిడ్డలు, దేవుని ప్రజలు బలాత్కారంగా పట్టబడుచున్నారు. బాగా ఆలోచన చేయండి. ఎవరు దేవుని బిడ్డలు? మీరు, నేను, మనమే. మనం బలాత్కారముగా పట్టబడుచున్నాము. బలాత్కారముగా పట్టబడుచున్నాము అంటే దేని వల్ల అని చూస్తే, బలాత్కారులు అంటే ఎవరైతే బలాత్కారముగా పడుతున్నారో వాళ్ళు ఈ దేవుని బిడ్డలందరినీ ఆక్రమించి ఉన్నారంట. దీని తేటగా చివరిలో మనం చూసుకుందాం. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే దేవుని బిడ్డలు వచ్చేసి మామూలుగా ఈ లోకంలో తిరిగినా కానీ వాళ్ళు ఒక సీసీటీవీ సర్వేలెన్స్ కెమెరా అంటారే, ఆ సర్వేలెన్స్ కెమెరా దాని రూపంలో ఉంటారు. ఆ సర్వేలెన్స్ కెమెరా పెట్టున్నది ఎవరు తెలుసా? సాతాను సంబంధులు. ఆలోచన చేయండి సీరియస్గా. దేవుని బిడ్డలు ఎవరైనా కానీ లేచిన దానించి పడుకున్న దానించి మరి లేచే వరకు 24 గంటలు సర్వేలెన్స్ కెమెరా, అంటే అన్ని సమయంలో సాతాను సంబంధులు చూస్తూనే ఉన్నారు. ఎక్కడ చిక్కుతారు మనకు, దొరుకుతారు మనకి, మన వీళ్ళు పట్టుకుందాం అని చెప్పేసి వాళ్ళు ఆక్రమింపు చేస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచి? బాప్టిజం ఇచ్చే యోహాను మొదలుకొని ఎప్పటి వరకు యేసు ప్రభు వారు మధ్యాకాశం వచ్చి తన బిడ్డలను తీసుకెళ్ళలే పర్యంతం ఈ సాతాను సంబంధులు ఈ పనిలో ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి కదా? దేవుని బిడ్డలు, దేవుని రాజ్యంలో మనం ఎదుగుతున్నాము. మరి మనం ఏం చేయాలి అని చూస్తే, ఇప్పుడు అపోస్తలైన పౌలు గారు రాసిన ఎఫెసు సంఘం రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మొదటిగా 12వ వచనం చదువుతాను, తర్వాత 10, 11 చదువుతాను. మీకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కొత్త విషయాలు చాలా నేర్చుకుంటారు. అంటే ఎఫిషియన్స్ 6:12 ఎఫెసు సంఘము రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 12వ వచనం. ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అర్థమైందా మీకు? అంటే చూడండి,
బాప్టిజం ఇచ్చే యోహాను కాలం మొదలుకొని అప్పటి నుంచి ఆ దినములు మొదలుకొని ఇప్పటి వరకు ఈ రోజు వరకు మనకి మన పోరాటం మనకుంది. మరి మనకి తెలిసిందంటే మనకు తెలియట్లా. మన క్యాసులుగా ఈ లోకముకి సంబంధించిన వాళ్ళుగా మనం ఏం చేస్తున్నాం, లోక జీవితంలో వెళ్ళిపోతున్నాం. కానీ మన పైన సాతాను సంబంధులు ఇలాగ ఒక 24 గంటలు 360 రోజులు ఒక సర్వేలెన్స్ కెమెరా పెట్టుకుని ఎక్కడ ఏమేమి చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, మన కార్యములు, మనకి సాతాను సంబంధించిన కార్యములు, దుష్కార్యములు ఏం చేస్తున్నారు మన పట్టుకుందాం అని చెప్పేసి 24 గంటలు వాళ్ళు చూస్తూనే ఉన్నారు. అలాంటి ఒక జీవితం మనం కలిగి ఉన్నామని అక్కడ యోహాను సువార్తలో 11వ అధ్యాయంలో 12వ వచనంలో మాట్లాడింది, చెప్పింది ఎవరు తెలుసా? యేసు ప్రభు వారు స్వయంగా చెప్పిన మాట అది. యేసు ప్రభు వారు స్వయంగా చెప్పిన మాట. మన సాతాను సర్వేలెన్స్ లో ఉన్నాము. అందుకని దేవుని బిడ్డలందరూ జాగ్రత్త పడాలి. ఆ సర్వేలెన్స్ సాతాను ఎలా పెట్టాడు తెలుసా? ఇక్కడ చూడండి, మన పోరాడుచున్నది ఎవరితో కాదంట, శరీరాలతో కాదు. ఎవరితో కాదు? శరీరాలతో ఎవరు? నేనున్నానంటే నా తోటి వారు, నా తోటి సహోదరులతోనూ, నా పక్కనింటి వాడు, నా పొరుగింటి వాడు, నా ఎదురింటి వాడు, లేకపోతే నా శత్రుతో కాదు, శరీరంతో కాదు నా పోరాటం. ఈ లోకంలో నా పోరాటం ఎవరితో అంటే, ఈ లోకంలో 24 గంటలు 360 రోజులు సర్వేలెన్స్ కెమెరా పట్టుకుని నేను ఎక్కడ దొరుకుతానో, ఏ పాపం చేసి నేను చిక్కుతానో అని చెప్పేసి సాతాను సంబంధులు, ఈ దురాత్మలు అన్నీ నన్ను వెంబడించి, మన అందరినీ, దేవుని బిడ్డలందరినీ వెంబడించి ఎప్పుడు పట్టుకుందో అని తిరుగుతున్నారే, వాళ్ళకి మన దూరం అవ్వాలి. అంటే ఈ లోకంకి, లోక ఆశల నుంచి మన దూరం అవ్వాలి. అంటే ఇక్కడ ఎవరెవరు ఆ సర్వేలెన్స్, సాతాను ఆ సంబంధమైన వాళ్ళు ఎవరెవరు, ఎలాగంటే ఇక్కడ చూడండి, శరీరాలతో కాదని చెప్పేసి కానీ ప్రధానులతోనూ అంటే దీని ముందే మనకి ఈ వర్తమానం ఇచ్చినాము. వేరే వర్తమానంలో ప్రధానులతోనంటే ఈరోజు ఒక దేశంను ఏలుబడి చేసే పై అధికారి ఎవరై ఉంటారు? ఒకటి ప్రధానమంత్రి అయి ఉంటాడు, లేకపోతే ప్రెసిడెంట్ అయి ఉంటాడు, లేకపోతే గవర్నర్ అయి ఉంటాడు. వీళ్ళు మన కంటికి కనిపించే మనుషులు. వీళ్ళను ఏలుబడి చేసేవాళ్ళు సాతాను సంబంధమైన ప్రధాని అని చెప్పాలి. అర్థమైందా మీకు? అంటే ప్రతి దేశంలో ఎవరు ఉచ్చ స్థాయిలో ఉండి ఏలుబడి చేస్తారో వాళ్ళను ఏలుబడి చేసే సాతాను సంబంధిని ఒక్కని పెట్టుంటాడు సాతాను. వాళ్ళతోనూ అధికారులతోనూ, ఈ ప్రధానమంత్రికి తర్వాత ఏమేమి అధికారులు ఉన్నారో వీళ్ళకి అందరికీ సాతాను ఒక అధికారిని పెట్టింటాడు. ఆ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, అంటే ఇక్కడి నుంచి అంధకార సంబంధులమైన లోకనాథులు, అక్కడ సాతాన్ రాజ్యం ఉందే, ఆ రాజ్యం నుంచి సాతాన్ నుంచి పంపబడిన అంధకార సంబంధులు ఇక్కడ ఈ లోకంలో 24 గంటలు చూస్తూనే ఉన్నారు ఎవరిని పట్టుతో మింగుదామని. వాళ్ళతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ, సాతాన్ రాజ్యం ఎక్కడుందో అక్కడ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం, అంటే కోట్ల దురాత్మలు ఉన్నారు, వాళ్ళ సమూహములతోనూ ఇంతమందితో మన పోరాటం ఉంది. ఆలోచన చేయండి, మన పోరాటం ఇంతమందితో ఉంది కాబట్టి అక్కడ యేసయ్య మాట్లాడింది. ఏం మాట్లాడారు ఆయన? యేసయ్య మాట్లాడింది ఇప్పుడు వచనం చదువుకున్నాం కదా, యోహాను సువార్త 11:12. ఏ వచనం చదువుకున్నాం అక్కడ? బాప్టిజం ఇచ్చే యోహాను మొదలుకొని ఆ దినములు మొదలుకొని ఇప్పటి వరకు బలాత్కారులు చూస్తూనే ఉన్నారు దేవుని బిడ్డలను ఎక్కడ పట్టుకుందామని. ఎందుకంటే వీళ్ళందరితో మన పోరాటం ఎవరితో కాదు, మన సహోదరులతో కాదు, మన ఇంటిలో భర్తకు భార్యతో కాదు, తల్లిదండ్రులకు పిల్లలతో కాదు, పిల్లలకి తల్లిదండ్రులతో కాదు, ఒక సహోదరుడికి ఇంకో సహోదరితో కాదు, మీ శత్రుతో కూడా కాదు. మీ కంటికి కనిపించే మీ శత్రు కాదు, మీ కంటికి కనిపించే శత్రువు శరీరంతో ఉన్నాడు. సో వీళ్ళతో కాదు, కంటికి కనిపించని సాతాను సంబంధంతో అనేసి ఇక్కడ. మరి ఇప్పుడు ఇది చదువుకున్నాం, బాప్టిజం ఇచ్చే యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు వీళ్ళు ఇలా ఉన్నారంటే ఇప్పుడు దీని నుంచి తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి? అందుకే 10వ వచనం మనం ఏం 10వ వచనం చదువుతున్న ఎఫెస్ సంఘముకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 10వ వచనం. తుదకు
ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. తుదకు అంటే చివరికి, ఫైనలీ అంటారు కదా, చివరికి ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఇలా చదివేసి మనం వదిలేసి వెళ్ళిపోతున్నాం. కానీ ఈ వచనంలో ఎంత లోతైన సమాచారం పరిశుద్ధాత్మ దేవుడు పెట్టి అపోస్తలుడైన పౌలుతో రాపిచ్చారంటే చాలా ఆశ్చర్యమనిస్తుంది. నేను ఇంగ్లీష్ బైబిల్ నుంచి మీకు దీన్ని చెప్తాను. ఇక్కడ చూడండి, ఎఫిషియన్స్ కదా, ఎఫిషియన్స్ 6వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ నేను కేజే వెర్షన్ చదువుతున్నా. ఫైనలీ మై బ్రదరన్ అంటే తుదకు సహోదరులారా, బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ అని ఉంది. ఇక్కడ స్ట్రాంగ్ అనే ఇంగ్లీష్ పదం వాడబడింది. ఈ స్ట్రాంగ్ అనే ఇంగ్లీష్ పదముకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. స్ట్రాంగ్ అనే ఇంగ్లీష్ పదముకు వచ్చేసి గ్రీక్ పదం ఏం వాడబడింది అని చూస్తే ఎండు నమో ఓ అనే పదం వాడబడింది. ఎండు నమో అనే పదం వాడబడింది. దీనికి ఏమర్థం అంటే, మనం స్ట్రాంగ్గా స్థిరముగా ఉండాలి అనేది మన సొంతంగా మన రూపంలో ఉండే శక్తి, మన శక్తిని బట్టి కాదు, బయటి శక్తి నుంచి. ఈ స్ట్రాంగ్ అనే పదము ఏంటి? బయటి శక్తి నుంచి మనం స్థిరముగా ఉండాలి అని ఈ స్ట్రాంగ్ అనే ఇంగ్లీష్ పదముకు గ్రీక్ పదం ఇచ్చింది. ఎండో నమో అంటే దానికి అర్థం ఏంటి? వేరే సోర్స్ నుంచి, వేరే సోర్స్కి ఏం చెప్పాలి, వేరే ఆధారం, వేరే స్థలం నుంచి ఆధారపడి మనకు శక్తి వస్తుంది అని ఇక్కడ చెప్పబడింది. మరి అదే వచనంలో చూస్తే అండ్ ఇన్ ద పవర్ ఆఫ్ హిస్ మైట్ అని ఉంది. ఇక్కడ పవర్ ఆఫ్ హిస్ మైట్ ఎవరిది? దేవుడు. ఇన్ ద లార్డ్. చూడండి, ఇక్కడ స్థిరముగా ఎవరి శక్తి పైన స్థిరముగా ఉండమన్నారు? బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ అంటే మనకు వచ్చే శక్తి అంటే మనం ఏ శక్తితో దీన్ని పోరాడాలి అంటే మన శక్తితో కాదు, మన సొంత శక్తితో కాదు, మన స్వయ శక్తితో కాదు, మన ఇంకోరి దగ్గర నుంచి శక్తి తీసుకోవాలి, బలం తీసుకోవాలి. అది ఎక్కడి నుంచి తీసుకోవాలి? అందుకే ఇంగ్లీష్ చెప్పింది ఇన్ ద లార్డ్ అంటే యేసు ప్రభు దగ్గర నుంచి తీసుకోవాలి. చూసారా? ఫైనలీ మై బ్రదరన్ బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ అంటే మనకు కావాల్సిన శక్తిని, ఈ శక్తులతో, ఈ అంధకార చీకటి శక్తులతో పోరాడే శక్తిని ఎక్కడి నుంచి తీసుకోవాలంట? యేసు ప్రభు నుంచి తీసుకోవాలి. ఇన్ ద లార్డ్. దాంతో మాత్రం కాకుండా అండ్ ఇన్ ద పవర్ ఆఫ్ హిస్ మైట్ అని ఉంది. చూడండి, ముందే అక్కడ శక్తి నుంచి తీసుకోవాలి, అది మన శక్తి కాదు, యేసుప్రభు వారి శక్తి నుంచి తీసుకోవాలి అని చెప్పేసి దాన్ని కన్ఫర్మ్ చేయడానికి ఇంకోసారి అండ్ ఇన్ ద పవర్ ఆఫ్ హిస్ మైట్ అని ఉంది. అంటే ఇక్కడ అండ్ అనే పదం ఇంగ్లీష్లో వాడబడిందే. దీనికి ఏం అర్థం అంటే, ముందు చెప్పిన దాన్ని వెనక్కి చెప్పబోయే దీనికి ఇంకా ఆధారం కల్పించడానికి, ఇంకా స్థిరముగా చెప్పడానికి ఇన్ ద పవర్ ఆఫ్ హిస్ మైట్ అని ఉంది. ఈ పవర్ అనే పదముకు వాడబడిన గ్రీక్ పదం ఏంటంటే క్రెటాస్ అనే పదం వాడబడింది. దీనికి ఈ పవర్కి క్రెటాస్ అనే పదం వాడబడితే దీనికి అర్థం ఏంటంటే సూపర్ న్యాచురల్ పవర్. నార్మల్గా ఈ లోకంలో ఉండే శక్తితో కాదు, సూపర్ న్యాచురల్ పవర్ అంటే ఆత్మీయ శక్తితో. ఈ ఆత్మీయ శక్తి మనం ఎక్కడి నుంచి వస్తుందంటే దానికి మైట్ అనే పదం వాడబడింది. ఆ మైట్ అనే దీనికి గ్రీక్ పదంలో ఇస్క్రూస్ అంటారు. ఇస్క్రూస్ అంటే అది తీసుకునింది, అంటే ఇన్హెరిటెడ్ పవర్ అంటారు. తీసుకునింది. ఎవరి దగ్గర నుంచి తీసుకున్న శక్తి ఇది? యేసు ప్రభు వారి నుంచి తీసుకున్న శక్తి అని ఇంకా తేటగా వచనముగా 2వ భాగం చెప్పింది. ఇప్పుడు మనకి 10వ వచనం వచ్చేసి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 10వ వచనం ఏం చెప్పింది అంటే, ఏం చేయాలో చెప్పింది. ఏంటి? మై బ్రదరన్ బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ అండ్ ఇన్ ద పవర్ ఆఫ్ హిస్ మైట్. ఏం చేయాలో చెప్పింది. 11వ వచనం ఎందుకు చేయాలని చెప్పింది. ఎందుకు చేయాలా అంటే ఇక్కడ చూడండి, 11వ వచనం మీకు తెలుగులో చదివేసి మరి నేను ఇంగ్లీష్కి వస్తాను. 11వ వచనం, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏం చేయాలో చెప్పింది 11వ వచనంలో. 11వ వచనంలో 10వ వచనంలో ఏం చేయాలో చెప్పింది, ఎందుకు చేయాలో చెప్పింది. 11వ వచనంలో ఏం చేయాలో చెప్పింది. 11వ వచనంలో ఏం చెప్పింది? మీరు
ఈ పని చేయాలంటే మీరేం చేయాలి? ఏ పని చేయాలంటే యేసు ప్రభు వారి యొక్క శక్తిని మీరు తీసుకుని మీరు స్థిరంగా నిలబడడానికి, అంటే వీళ్ళందరూ అటాక్ చేస్తున్నారు కదా, మీరు స్థిరంగా నిలబడడానికి 11వ వచనంలో ఏం చెప్పబడిందంటే సర్వాంగ కవచం ధరించుకొని నిలబడండి అని చెప్పింది. ఇప్పుడు ఇంగ్లీష్లో చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక పదం వాడింది ఇక్కడ ఇంగ్లీష్లో, పుట్ ఆన్ ద హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్, అంటే ఆ సర్వాంగ కవచం మొత్తం మీరు ధరించుకోండి, దట్ ఈ మే బి ఏబుల్ టు స్టాండ్ అగైన్స్ ద వైల్డ్స్ ఆఫ్ ద డెవిల్. అంటే ఈ సాతాను సంబంధులు, చీకటి సంబంధులు, వీరు దురాత్మ సంబంధులు, సమూహమందు వీళ్ళందరూ మనను అటాక్ చేసేటప్పుడు మీరు నిలబడాలి అని చెప్తుంది. మీరు నిలబడాలంటే మన సొంత శక్తిలో మనం నిలబడలేము. సో అలా నిలబడాలంటే ఏం చేయాలి? ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క శక్తిని మనం తీసుకుని మనం ఏం చేయాలి? నిలబడాలి. అందుకనే ఆ నిలబడాలనే పదం వాడబడింది. ఆ నిలబడాలనే పదముకి ఇంగ్లీష్లో వాడబడిన పదం స్టాండ్. ఆ స్టాండ్కి ఇంగ్లీష్లో ఉండే దీనికి గ్రీక్ పదం వచ్చేసి హిస్టేమి అనే పదం వాడబడింది. దానికి ఏమర్థం అంటే టు విత్ స్టాండ్ అండ్ అసాల్ట్ ఆర్ అటాక్. అంటే మనను అటాక్ చేసేటప్పుడు మనం నిలబడాలంట. దానికోసం ఈ సర్వాంగ కవచమును ధరించుకోవాలి అని చెప్పేసి ఇక్కడ చెప్పబడింది. ఇక్కడ మనకు ఆశ్చర్యమైన విషయం చూడండి, సాతాను సంబంధులు 24 గంటలు రోజుకి, సంవత్సరానికి 365 రోజులు దేవుని బిడ్డలను ఎలా పట్టుకోవాలి, దేంట్లో దొరుకుతారో అని చెప్పేసి మనం మింగి వాళ్ళని చంపి తీసుకొచ్చేవచ్చు అని చెప్పి చూస్తుంటే, ఇక్కడ యేసు ప్రభువారు బాప్తిసం ఇచ్చే యోహాను దినములు మొదలుకుని ఇప్పటి వరకు ఈ రోజు వరకు అది సాతాను సంబంధులు, దురాత్మలు, చీకటి అంధకార సంబంధం ఉన్న వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? దేవుని బిడ్డలను పట్టడానికి వీళ్ళు చూస్తూనే ఉన్నారు. మరి వీళ్ళ నుంచి తప్పించుకోవాలంటే మనం చేయాల్సిన పని ఏంటి? సర్వాంగ కవచమును ధరించుకోవాలి. నార్మల్గా సర్వాంగ కవచం అనేది ఎఫెసు సంఘముకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 13వ వచనం నుంచి 18వ వచనం వరకు తేటగా ఉంటుంది. మనం చదువుతాము, దాన్ని వదిలేసి వెళ్ళిపోతాం. ఎందుకంటే దాన్ని చదివేసి ఇదే కదా అని అనుకుంటాం. కానీ మరి 10, 11, 12 ఈ 3 వచనాలు చదివితేనే దేనికోసం సర్వాంగ కవచమును ధరించుకోవాలనేది చెప్పబడి ఉంటుంది. 10, 11, 12 ఈ 3 వచనంలో అర్థం కాలేదు, ధ్యానం చేసుకోలేదు, ఈ 3 వచనములు మన రూపంలో తీసుకుని దాన్ని పాటించలేదంటే 13 నుంచి 18 వచనంలో మనకి సర్వాంగ కవచములు 6 సర్వాంగ కవచములు 6 చెప్పింటది. అది మనకి అర్థం కాదు, మనకి పని కూడా చేయదు. అది పని చేయాలి, మనకు అర్థం అవ్వాలి, మనం పాటించాలంటే 10, 11, 12 ఈ 3 వచనంలో ఇప్పుడు మనం ధ్యానించింది మనకి చాలా చాలా అవసరం. అందుకనే ఇప్పుడు మనం ఆ వచనము వెళితే బాప్టిజం ఇచ్చే యోహాను మొదలుకుని, ఎక్కడ? యోహాను సువార్తలో 11వ అధ్యాయంలో 12వ వచనం ఏం చెప్పింది? యోహాను సువార్త, యోహాను కాదు, మత్తయి సువార్త. నేను యోహాను ఇంతవరకు మత్తయి సువార్తలో 11వ అధ్యాయంలో ఏంటుంది? 12వ వచనం, బాప్టిజం ఇచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది. యేసు ప్రభు వారు ఎందుకు చెప్పారంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇది పరలోక రాజ్యం. దేవుని బిడ్డలు సాతాను సంబంధులు, దురాత్మ శక్తుల ద్వారా పట్టబడుచునే ఉన్నారు. ఈ రోజు మన జీవితం, ఈ లోక జీవితం ఆలోచన చేయండి. దేవునికి ఎక్కువ సమయం గడుపుతున్నామా, లేదు ఈ లోక జీవితానికి ఎక్కువ సమయం గడుపుతున్నామా? ఇది పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్న మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రశ్నను మనం సీరియస్గా తీసుకుంటే అప్పుడు మనం లోక సంబంధాలను అన్ని వదులుకుని మనం ఏం చేస్తాం? దేవుని సంబంధాలు అవ్వడానికి మనం ప్రయత్నం చేస్తాం. దేవుని సంబంధాలు అవ్వాలి అనేటప్పుడు ఇక్కడ ఏం చేయాలి? సర్వాంగ కవచంను ధరించుకోవాలి. సర్వాంగ కవచం దేనికి ధరించుకోవాలి అంటే అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 10, 11, 12వ వచనంలో మనం ఇంతవరకు ధ్యానం చేసింది. ఎందుకంటే సాతాను సంబంధులు, ఆ చీకటి సంబంధులు, ఆ దురాత్మ,
అంధకార సంబంధులకు ఈ లోకనాథులు, తర్వాత ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములు వీళ్ళందరూ 24 గంటలు చూస్తూనే ఉన్నారు. అందుకని మనకి దేవుడిచ్చిన సర్వాంగ కవచం మనం ధరించుకోమది మనకి అవసరమైంది. దాని నుంచి మనం తప్పించుకోవడానికి లేదు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా.